హాయ్ గైస్, మీ వీడియర్ గైస్ మళ్ళీ మన ఒక వీడియోతో వచ్చాము. బెస్ట్ ఆఫ్షోర్ షిప్పింగ్ కంపెనీస్, దాని అడ్రస్, జీపీ రేటింగ్ ఎక్కడ బాగా ఏ ఇన్స్టిట్యూట్లో చేస్తే బాగుంటుంది అనుకుని మనం తెలుసుకుంటాం. ముందుగా బెస్ట్ ఆఫ్షోర్ షిప్పింగ్ కంపెనీ గురించి తెలుసుకుంటాం. ఫస్ట్ నెంబర్ 1 జూబ్లియంట్ షిప్పింగ్ మేనేజ్మెంట్. ఇది అంధేరిలో ఉంది, అంధేరి వెస్ట్లో ఉంది. దీని మెయిల్ ఐడి infom@jubilant షిప్పింగ్ మేనేజ్మెంట్ కంపెనీ. అడ్రస్ వచ్చి యూనిట్ నెంబర్ 102 ఏ మోరియా బ్లూ మొరన్ అంధేరి లింక్. నెక్స్ట్ వచ్చింది బిఎస్ఎం బెడ్ అండ్ సెట్యూల్ షిప్పింగ్ మేనేజ్మెంట్. ఒలింపియా 401 ఒలింపియా సెంట్రల్ అవే హిరందన్ గార్డెన్ పువై. ఇది కూడా ముంబైలో ఉంది. 466676 దీని అడ్రస్. బిఎస్ఎంలో రెండు ఉంటాయి ఫ్రెండ్స్, ఒకటి ఆఫ్షోర్ కూడా, మెయిన్ ఫ్లీట్ కూడా. మూడోది జెసిన్ ఎమిరెంట్ సర్వీస్. జెసిన్ ఎమిరెంట్ సర్వీస్ గురించి చెప్పాలంటే చాలా మంచి ఆఫ్షోర్ కంపెనీ. 3rd floor 33 సర్బ్రవన్ 199 పీడి మిల్లర్ రోడ్, కెండ్రక్ బందర్ రోడ్, ముంబై, మహారాష్ట్ర 44001. ఇది ఎల్లో గేట్ దగ్గరలో ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా బెస్ట్ ఆఫ్షోర్ కంపెనీ. నెక్స్ట్ హ్యాపీ మెరైన్ సర్వీస్. ఇది ట్రైనింగ్ ఓఎస్ఎల్కి ఆఫ్షోర్లు చేసిన వాళ్ళకి ఇది చాలా మంచిది ఫ్రెండ్స్. డైరెక్ట్గా వీళ్ళు తీసుకుంటారు. సర్వీస్ చాలా తక్కువ. హ్యాపీ మెరైన్ సర్వీస్ ఆఫీస్ నంబర్ 09 గ్రౌండ్ ఫ్లోర్ కార్గర్ నావే ముంబై. ఇన్ఫార్మ్ యాపిల్ మెరైన్ @org. నెక్స్ట్ వచ్చింది జామిల్ షిప్పింగ్ కంపెనీ. ఇది సౌదీ కంపెనీ ఫ్రెండ్స్. ఇది ఎక్కడ కూడా ఉంది. తెలుసుకోవాలంటే మనము నాకు తెలిసి ఇది ఎక్కువగా బేలాపూర్లో ఉన్నది అనుకుంటున్నాను. నాకు తెలిసి జామిల్ షిప్పింగ్ కంపెనీ నేను చేసే వెసల్ పక్కన చాలా కంపెనీలు ఉన్నాయి. చాలా గుడ్ శాలరీ ఫ్రెండ్స్ ఇందులో మాత్రం. జామిల్ షిప్పింగ్ కంపెనీ. గ్లాన్స్ వన్. నెక్స్ట్ది గ్లాన్స్ వన్ షిప్పింగ్ కంపెనీ. దీని గురించి చెప్పాలంటే చాలా గుడ్ ఫ్రెండ్స్. ఇది ఆఫ్షోర్ లోటు మన కోస్టల్ లోటు చేసిన వాళ్ళకి చాలా బెనిఫిట్స్. ట్రైనింగ్ ఓఎస్ అయినా ట్రైనింగ్ వైపర్లకి ఇది ఆయిలర్గా, ఒక్కసారి నువ్వు ఆయిలర్గా సేల్ చేస్తే గుడ్ ఆపర్చునిటీ. ఇది 365 డేస్ ఇందులో వేకెన్సీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది కార్గర్లో ఉంది, బేలాపూర్ నెక్స్ట్ స్టేషనే. గోల్మాక్స్ మాల్ సెక్టర్ 12లో ఉంది. ఇది చాలా గుడ్ ఫ్రెండ్స్. ఇది చాలా మంచి కంపెనీ, చాలా లెస్ దెన్ శాలరీ. ఇప్పుడు మనము నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తాం. సి జాబ్స్ ముందు ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేసుకొని మనము సి జాబ్స్ అని టైప్ చేయాలి. సి జాబ్ టైప్ చేస్తే మనకి ఇవి ఇప్పుడు చెప్పిన ఫ్రెండ్స్ అవే వస్తాయి. అవి రాక ఇంకా మన బోల్డ్ కంపెనీలు ఉంటాయి, అర్జెంట్ వేకెన్సీలు. ఇవన్నీ మనకు పెట్టేది మనకి ఒక .com ఉంటుంది, cjob.net. సి జాబ్స్ అని కొట్టేసినా వస్తుంది ఫ్రెండ్స్. సి జాబ్ అనుకుని కొడితే ఓపెన్ అవుతుంది. సి జాబ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు అర్జెంట్ వేకెన్సీస్ ఏవి ఉన్నాయి మనకు అందులో తెలుస్తాయి. సెనర్జీ, ఎంఎంఎస్, నాటికల్, ఎక్స్ఫినిటీ, ఇంకా చాలా ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి. సెనర్జీ మెరిటైమ్ దాని మీద క్లిక్ చేస్తే ఇలాగ పెద్ద ఫామ్ ఓపెన్ అయిపోద్ది. అక్కడ వేకెన్సీస్ ట్రైనింగ్ ఓఎస్ఎల్కి, రైటింగ్కి, చీఫ్ ఆఫీసర్, కెప్టెన్కి మొత్తం మనకి ఏ వేకెన్సీలు ఉన్నాయి దాన్ని బట్టి మనము వాళ్ళకి డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు, మెయిల్ కూడా పెట్టవచ్చు. ఇలాగ చాలా ఆఫ్షోర్ కాకుండా మెయిన్ ఫ్లీట్ ఏ కంపెనీ అయినా బిఎస్ఎం, ట్రోమ్, డిఎంకో, పసిఫిక్ బేసిన్, అరామ్కో, నాటికల్ ఫీట్, ఎంఎన్టీ, డోకండాలి, చెల్లారం, సెనెస్తా, మాస్క్ లైన్ మొత్తం అన్నీ మన దాని మీద బుర్కాన్. ఇవన్నీ క్లిక్ చేసి నువ్వు దాని మీద మెయిల్ ఐడి ఉంటుంది ఫ్రెండ్స్. మెయిల్ ఐడి ఫోన్ నెంబర్స్ కూడా ఉంటుంది. మనము ఏదైనా ఈజీగా మనము మెయిల్ ఐడి ఉంటే మనము మెయిల్ ద్వారా మనము మన రెజ్యూమ్ సెండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. రీగల్ కంపెనీ, టెర్టాన్, జూబ్లియంట్ ఇందాక చూసాం కదా ఫ్రెండ్స్. ఇంతకు ముందే చెప్పాను ఫ్రెండ్స్ జూబ్లియంట్ షిప్పింగ్ మేనేజ్మెంట్ గురించి. ఎందులో కూడా ఉంది సి జాబ్ నెట్లోటు. ఇది మనకి మెరక్స్ లాంటిది. మనకి ఎక్కడ మన కాంటాక్ట్ నెంబర్లు వాళ్ళవి, తర్వాత ఆర్పిసిఎల్ నెంబర్ ఉన్నదా లేదా మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చెక్ చేసుకున్న ద్వారా మనము ఏ కంపెనీకి వెళ్తామో దాని ఆర్పిసిఎల్ నెంబర్ మనం తెలుసుకోవడం వల్ల మనము ఎక్కడిగా ఏజెంట్ల వల్ల ఫ్రాడ్ అవ్వకుండా ఉంటాం. సన్టెక్, జోడక్, దరియా మొత్తం హెడ్మెయిల్, జూబియంట్
ఇవన్నీ జూబ్లీ అంటే ఆఫ్‌షోర్ కంపెనీ ఫ్రెండ్స్. ఇది కూడా మెయిన్ ఫ్లీట్‌కి కూడా పంపిస్తుంది. ఓషన్ ఫార్చునేట్ మెరైన్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది కూడా మన ప్యాసింజర్‌కి వెళ్ళవలసినోళ్ళు దీనికి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది నేను చేసిన షిప్ ఫ్రెండ్స్. ఇది ముందుగా చేసేవాడిని ఎందులో చేశాను. ఇది ఇరాన్ ఫీల్డ్‌లో తిరిగేది. ఇరాన్ ఫీల్డ్‌లో తిరిగినప్పుడు ఇది సేలింగ్‌లో ఉంది ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ అదే షిప్పింగ్ చేస్తుండు. అతను ఏబీ. అతను కూడా కోస్టల్‌లో పనిచేసి వచ్చి ఇక్కడ ఏబీగా సేల్ అవుతాడు. మేము చేసే ఫ్రెండ్స్ జామీన్‌లో ఫ్రెండ్స్. అప్పుడు చేసేవాళ్ళం. మా ఫ్రెండ్ కూడా చేశాడు. ఇది సేలింగ్‌లో వెళ్తుంది ఫ్రెండ్స్. ఇరాన్ టు దుబాయ్. ఎవరికైనా సేలింగ్‌లో ఉండంగానే ఏబీలకి డ్యూటీ ఉంటుంది ఫ్రెండ్స్. షిప్పింగ్, పెయింటింగ్ ఇలాంటివి ఉంటాయి. అదంతే కామన్ ఫ్రెండ్స్. ఇన్స్పెక్షన్లు ఉంటాయి ఎక్కువగా. ఇరాన్‌లో ఎక్కువగా ఇన్స్పెక్షన్లు ఉంటాయి. మళ్ళీ దుబాయ్ వెళ్ళేసరికి ఇన్స్పెక్షన్ ఖతం అవుతుంది. వాళ్ళు వస్తారు, ఆఫీసర్లు చేంజ్ చేస్తారు కాబట్టి నీట్‌గా చేసి ఉంచవలసి వస్తుంది. వరకు బాగా ఉంది ఫ్రెండ్స్. మీకు ఇంకా చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఎలాంటి ఇన్స్టిట్యూట్‌లో మనం జీపీ రైటింగ్ కోర్స్ చేస్తే బెటర్. దేనికంటే మనం జీపీ రైటింగ్ కోర్స్ చేసిన తర్వాత మన ఏజెంట్ల చుట్టూ తిరగడం, ముంబై లాంటి బ్యాగులు పెట్టుకుని తిరగడం వేస్ట్ ఫ్రెండ్స్. నాకు తెలిసిన మట్టుకు బెస్ట్ షిప్పింగ్ కంపెనీలు సీమెన్ ట్రైనింగ్ ఇచ్చే అందులో చేసుకుంటే చాలా బెటర్ ఫ్రెండ్స్. నాకు తెలిసి కాదు. ఎందుకంటే ఏజెంట్లు ఇప్పుడు ఉండే మార్కెట్ రేట్ బట్టి నేను చెప్తాను. 6 లక్షలు 5 లక్షల కన్నా తక్కువ తీసుకోరు. ఇప్పుడు ఏదో ఒక సేలింగ్ ఇచ్చేసి 2 సేలింగ్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ ట్రై చేసుకోవడం, మళ్ళీ డబ్బులు కట్టడం. ఎందుకంటే నేను ఇందులో హెచ్ఐఎంటీలో చేశాను ఫ్రెండ్స్. అప్పుడు చేసినప్పుడు మాకు వేకెన్సీలు పాస్ అయ్యాము, బ్యాచ్ రిలీవ్ అయ్యాము. రిలీవ్ అయిన తర్వాత మాకు వేకెన్సీలు ప్లేస్మెంట్ కూడా లేదు అప్పుడు. ఏదో అప్పుడులో ఉండేదే ఓషన్ స్పార్క్ లిమిటెడ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మాత్రం చాలా మంచి కంపెనీలు ఉన్నాయి. నాకు తెలిసి హెచ్ఐఎంటీ ఒకటి బెస్ట్ ఆఫ్ ద ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనుకుంటాను. బెస్ట్ 3లో 2. బెస్ట్ నెంబర్ కాదు, బెస్ట్ 1 కాదు, బెస్ట్ 3లో. కానీ మంచిదే ఫ్రెండ్స్. హెచ్ఎంటీలో చేస్తే ఎక్కడ వాల్యూ ఉంటుంది. సర్టిఫికేట్కి కానీ, ఎస్టీసీడబ్ల్యూ కోర్సులు కానీ, సిడిసి కానీ వాల్యూ ఉంటుంది. నాకు ఫస్ట్ది నూసీస్ ఫ్రెండ్స్. నూసీ మెరిటైమ్ అకాడమీ. నూసీ మెరిటైమ్ అకాడమీలో చేస్తే ఇందులో తక్కువ నూసీ మెరిటైమ్ అకాడమీ ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే ఇందులో చేసిన వాళ్ళు ట్రైనింగ్ చేసి పాస్ అయిన వాళ్ళకి మాత్రం ఆంగ్లో స్టాన్లో వేకెన్సీ ఉంటుంది. ఆంగ్లో స్టాన్ కాబట్టి మోర్లో కూడా వేకెన్సీ ఉంటుంది. అందులో నూసీ మెరిటైమ్ అకాడమీ అనేది గోవాలో ఉంది. ఫీజు 1,50,000 ఇలాగ ఇంతవరకు ఉంటుంది ఫ్రెండ్స్. దీని నూసీ మెరిటైమ్ అకాడమీ అడ్రస్ కూడా ఇచ్చాను. లొకేషన్ ఇది 50 కిలోమీటర్ సౌత్ దమం ఎయిర్పోర్ట్. దబలం ఎయిర్పోర్ట్, దమం కాదు, దబలం ఎయిర్పోర్ట్. ట్రైనింగ్ జీపీ రైటింగ్ కోర్స్ చేయాలంటే మనకి 17 నుండి 18 వరకు, అది 25 వరకు ఉండాలి ఫ్రెండ్స్. ఇందులో ఇంగ్లీష్ 40% మార్కులు మాత్రం కంపల్సరీ ఉండాలి. బిట్వీన్ హైట్ 130 సెంటీమీటర్లు. నార్మల్ ఐ, కలర్ బ్లైండ్ మాత్రం ఉండకూడదు ఫ్రెండ్స్. కలర్ బ్లైండ్నెస్ ఉంటే మాత్రం ఇందులో ఫెయిల్ అయిపోతారు. ఇది డీజే షిప్ మెడికల్ చేసిన తర్వాత వీళ్ళు ట్రైనింగ్కి మనకి ఇంటర్వ్యూ కోసం కాల్ చేస్తారు. ఇంటర్వ్యూ కాల్ చేసిన తర్వాత పాస్ అయితే మనకి మెడికల్ తర్వాత మనకి అదే ట్రైనింగ్ కోసం మనకి ఇస్తారు జాయినింగ్. ఇందులో మాత్రం చేస్తే మాత్రం పక్కా ఫ్రెండ్స్. ఇది ఫ్రీ వేకెన్సీ ద్వారా మనం వెళ్ళిపోవచ్చు పాస్ అయితే. నెక్స్ట్ వచ్చేది ఫ్రెండ్స్, నెక్స్ట్ మీకు తెలుసుకోవాలనుకున్నంటే ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. నూసీ గురించి చెప్పాలంటే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ మనము ఫిలప్ చేసిన తర్వాత ఐటీఎఫ్ ట్రస్ట్ సీమెన్ ఇండియన్ ఫేరర్స్ అనుకుని రాసి ఉందో చూడండి ఫ్రెండ్స్. ఇది ఐటీఎఫ్ కంపెనీ. ఎన్ని కంపెనీలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో చాలా ఉంటాయి. ఒక్క యాంగ్లో కాదు, మోల్ కూడా, డిఎంకో ఇందులో కూడా ఉంటుంది. ఇస్తారు ఫ్రెండ్స్ వీళ్ళు. డ్రై కార్గో షిప్, ఎల్పిజి, ఎల్ఎన్జి, జనరల్ కార్గో, మొత్తం కార్గో ప్యాసింజర్ వెసల్తో సహా ఇందులో వేకెన్సీలు దొరుకుతుంది ఫ్రెండ్స్. మెడికల్ మాత్రం చాలా స్ట్రిక్ట్ ఫ్రెండ్స్. ఇందులో మన మెడికల్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. ఇందులో మెడికల్ మాత్రం కంపల్సరీ ఫ్రెండ్స్. ఇందులో 10th, ఐటీఐ, డిప్లొమా ఏజ్ చేసినా ఉంటుంది. కానీ ఏజ్ మాత్రం రెస్ట్రిక్షన్ ఫ్రెండ్స్. ముందే చెప్తాను, ఏజ్ మాత్రం 25 సంవత్సరాలు దాటితే మాత్రం మీకు ఇందులో నూసీలో అవ్వదు. ఇంకోటి ఫ్రెండ్స్, నూసీలో చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్లేస్మెంట్ కంపల్సరీ. అది ఎంత లేట్ అయినా 2 years 3 years లేట్ అయినా ప్లేస్మెంట్ మాత్రం కంపల్సరీ. అలాగనుకొని పక్కా పాస్ అవ్వాలా. నాకు తెలిసి ఏ గ్రేడ్, బి గ్రేడ్ వచ్చిన వాళ్ళకి మాత్రం పక్కా వేగంగా జాయినింగ్ అవుతుంది ఫ్రెండ్స్.
3 గ్రేడ్ వరకు కొంచెం లేట్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్ టిఎస్ రైమన్. ఈ టిఎస్ రైమన్ కూడా చాలా బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సివిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫ్రెండ్స్. ఇందులో సిసిఎంసి ఉంటుంది, జీపీ రైటింగ్ ఉంటుంది. టిఎస్ రైమన్లో చేసిన ఇన్స్టిట్యూట్లో చేసిన వాళ్ళు కూడా చాలా బెస్ట్ ఫ్యూచర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో కూడా మెడికల్ బరాబర్గా ఉండాలి. డీజే చిప్పింగ్ మెడికల్ ఫ్రెండ్స్, డీజే అప్రూవ్డ్ మెడికల్. ఇందులో బీఎస్సీ నాటికల్ సైన్స్, బీఎస్సీ హాస్పిటల్ స్టడీస్, బీఎస్సీ కల్చరల్ ఆర్ట్స్ అండ్ డిప్లొమా నాటికల్ సైన్స్, పీసీ జనరల్ ట్రైనింగ్. పీసీ జనరల్ ట్రైనింగ్ అంటే మీకు తెలిసింది జీపీ రైటింగ్ ట్రైనింగ్ కోసం. ఇందులో కూడా పీసీ జనరల్ ట్రైనింగ్ క్లిక్ చేస్తే వాళ్ళ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఇందులో కొంచెం ఎక్కువ ఫ్రెండ్స్, ఫీజు ఎక్కువ, 2,45,000. ఈ న్యూస్లో చూసుకుంటే దీనికి కొంచెం ఎక్కువ ఫ్రెండ్స్. కానీ ఇందులో కూడా మంచి కంపెనీలు వస్తాయి ఫ్రెండ్స్. మంచి కంపెనీలు అంటే ఇవే యాంగ్లోస్టాన్, మోల్, డిఎంకో, ఫ్లీట్ మేనేజ్మెంట్, మంచివి ఉంటాయి ఫ్రెండ్స్. ఇది టిఎస్ రైమన్ కూడా, ఇది కూడా ముంబైలో ఉంది. ఇంకేంటి ఫ్రెండ్స్ అంటే ఇది టిఎస్ రైమన్ది మనము అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఎనీ ఎంక్వైరీ చేసుకోవాలంటే మనం చేసుకోవచ్చు. మనం ఎంక్వైరీ చేసుకున్న తర్వాత కాంటాక్ట్ నెంబర్ మనం ఇస్తే మనకి వాట్సాప్లో వెంటనే పెడతారు. మరి ఎనీ ఎంక్వైరీ అంటే ఎలాంటి ఎంక్వైరీ అంటే ఇది జీపీ రైటింగ్ ఎప్పుడు ఫామ్ విడుదల అవుతుంది, లేకపోతే మన బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మెడికల్ ఎప్పుడు ఇస్తారు, వీళ్ళకి పంపిస్తే వెంటనే మనకు మెయిల్కి పంపిస్తారు ఫ్రెండ్స్. నేను క్లిక్ చేయలేదు, మామూలుగా మీకు అర్థమయ్యేటట్లు చెప్పడానికి నేను చేస్తాను. అప్లికేషన్ ఫామ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్లో నింపుకొని ఫిలప్ చేయాలి ఫ్రెండ్స్. ఫుల్ నేమ్ బ్లాక్ లెటర్లో రాయాలి, నేషనాలిటీ, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, అడ్రస్ సేమ్. ఇది ఆంగ్లో స్టైల్కి ఎలాగ ఉంటుంది సేమ్ ఇదే ఫ్రెండ్స్. టిఎస్ రైమన్ కూడా మనకు ప్లేస్మెంట్ ఇస్తుంది కాబట్టి చాలా స్ట్రిక్ట్గా వీళ్ళు పాలసీ కూడా చాలా ఇది ఉంటుంది ఫ్రెండ్స్. కండిషన్ ఫర్ అడ్మిషన్ మాత్రం కండిషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో కంపల్సరీ ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్లో 40% మార్కులు రావాలి. రాకపోతే మాత్రం ఇందులో అవ్వడం చాలా కష్టం ఫ్రెండ్స్. వీళ్ళు తీసుకోరు, ఫస్ట్ చూసుకుంటారు. మెడికల్ కూడా పక్కాగా ఉండాలి ఫ్రెండ్స్. కలర్ బ్లైండ్నెస్ మాత్రం అస్సలు ఉండకూడదు. కలర్ బ్లైండ్నెస్ ఉంటే మాత్రం అవ్వదు ఫ్రెండ్స్. ఇంకేంటంటే ఇందులో మెడికల్ ఏదైనా ఫిట్ అన్ఫిట్ అనేది ముందుగా తెలుసుకోవడం వల్ల వాళ్ళు వెంటనే చిప్కి వెళ్ళేటప్పుడు కూడా మెడికల్ చేస్తారు కాబట్టి వాళ్ళు ముందుగా రిజర్వ్ చేయడం వల్ల అది ఒకటి మనకు కూడా ప్రయోజనం ఉంటుంది. ఏమంటే డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఏదో చిన్న చిటికి ఓపెన్ సిటీసీలు తీసుకొని పోస్టల్లో వెళ్ళడం కానీ అలాంటివి చేసుకోవడం, ఏదో బతుకుతరువుకి. టిఎస్ రైమన్ అనేది బెస్ట్ ఇన్స్టిట్యూట్ నాకు తెలిసి మాత్రం. ఫుడ్ అండ్ ఫ్యాకల్టీ ఎక్సలెన్స్, నూసి ఒకటి, టిఎస్ రైమన్ ఒకటి, హెచ్ఐఎంటి ఒకటి. ఇవి బెస్ట్ షిప్పింగ్ కంపెనీస్ ఫ్రెండ్స్. బెస్ట్ షిప్పింగ్ కంపెనీస్ అనుకుని బెస్ట్ షిప్పింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఇవి. ఇందులో కూడా 10th క్లాస్ కంపల్సరీ పాస్ అవ్వాలి. 18 నుండి 25 ఏజ్ మాత్రమే ఉండాలి. దీని మెడికల్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఏంటంటే చాలా కష్టం మెడికల్. కష్టం అంటే ఎట్లేదు మన గురించి. తర్వాత వచ్చింది బెస్ట్ అంటే థర్డ్లో ఉన్నది హెచ్ఐఎంటి, హిందుస్థాన్ మెరిటైమ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇందులో మాత్రం మేము చేసేటప్పుడు 2016లో చేసేటప్పుడు మాత్రం ఓన్లీ ఓషన్ స్పార్కిల్ లిమిటెడ్ మాత్రమే దీనికి ప్లేస్మెంట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఒక 6-7 కంపెనీలే, పెద్ద కంపెనీలు. అప్పుడు మాకు ప్రిన్సిపల్ ఉండేవారు సంజీవ్ వకీల్. ఇప్పుడు చేంజ్ అయినట్టు ఉన్నారు. పీసీ కోర్స్ సర్వీసెస్, ఇందులో కూడా డిఎన్ఏ, బీటెక్, మొత్తం మెరైన్ ఇంజనీరింగ్ కోర్సులు అన్నీ ఉన్నాయి. ఒక సిసిఎంస్ తప్ప అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో హాక్టో కోర్సు ఇవన్నీ ఉంటాయి. బీటెక్ కోర్సు ఇంజనీరింగ్ అంటే 4 years, బీఎస్సీ నాటికల్ సైన్స్ 3 years, డిప్లొమా నాటికల్ సైన్స్ 1 year, జిఎంఈ 1 year ఫ్రెండ్స్. ఇందులో చాలా స్ట్రిక్ట్ ఫ్రెండ్స్. ఫుడ్ మాత్రం ఎక్సలెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్యాకల్టీకి వెరీ నైస్. నాకు తెలిసిన మటు ఇందులో చేస్తే మాత్రం చాలా బెనిఫిట్స్ ఉంటాయి మాత్రం. ఇది సేమ్ టిఎస్ రైమన్, నూసి లాగా సేమ్ 40% మార్కులు మాత్రం ఇంగ్లీష్లో రావాలి ఫ్రెండ్స్. 25 years ఏజ్ మాత్రం ఉండాలి. ఎక్స్టెండ్ 27 చేశారు, ఒక 2 years పెంచారు. అందులో పెంచలేదు, ఇందులో మాత్రం పెంచారు. మెడికల్ ఎగ్జామినేషన్ ముందే ఉంటుంది. కోర్స్ ఫీజు కూడా ఎక్కువ ఉంటుంది. టిఎస్ రైమన్తో పోల్చుకుంటే కోర్స్ కొంచెం తక్కువనే.
స్కాలర్షిప్ ఏవిఆర్ వాళ్ళకి మనకి బీఎస్సీ నాటికల్ సైన్స్ వాళ్ళకి అవుతుంది. డిపాజిట్ రిఫండబుల్. ఇది 5,000 అంతే ముందే డిపాజిట్ చేసుకుంటారు. 5,000 రిఫండబుల్ ఇస్తారు. కాటన్ ఫీజు అంతే. అదే నీవి బట్టలు గిట్లు ఉంటాయి కదా, అవి డ్రెస్సెస్ వాష్ చేయడానికి సాక్స్లు ఇవి. ఒకడు లాండ్రీ మ్యాన్స్ ఉంటారు, వాళ్ళకి 5,000 6 మంత్ 5,000 అంటే నాకు తెలిసి చాలా తక్కువ. ఏమంటే వారానికి 3 సార్లు వేసేవాళ్ళం మేము ఉన్నటప్పుడు. హెచ్ఎంటి కాలేజ్ ఉంది చెన్నైలో ఉంది. హెచ్ఎంటి కాలేజు కిల్పాకం, అక్కడ నుండి చాలా మంచి లొకేషన్ ఫ్రెండ్స్. నేను వెళ్ళాను మాయాజలం సినిమా థియేటర్కి, అక్కడికి వెళ్ళాను. ఇక్కడ ప్లేస్మెంట్ ఇచ్చింది డిఎంకో, 7Cs, ఎంఎస్సి, గుడ్ షిప్పింగ్ మేనేజ్మెంట్. మాకు ఇచ్చింది ఓఎస్ఎన్ స్పార్క్ లిమిటెడ్, బిఎస్ఎం, పిఎల్. ఎన్ని ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు మంచి ఆపర్చునిటీ. నాకు తెలిసిన మాత్రం హెచ్ఎంటీలు చేస్తూ మాత్రం ఫుడ్ మాత్రం ఎక్సలెంట్ ఫ్రెండ్స్. వేకెన్సీలు కూడా చాలా తొందరగా వస్తాయి ఇందులో, ఇన్ని కంపెనీలు ఉన్నాయి కాబట్టి. డిఎంకో, 7Cs, ఎంఎస్సి అనేవి ఇవన్నీ కూడా ఐటైప్ కంపెనీలు ఫ్రెండ్స్. పిల్లు, విఆర్టీఎం, మోల్ ఇవి కూడా ఐటెం కంపెనీస్. మోల్ కూడా టిఎస్ రామన్కే వస్తుంది ఫ్రెండ్స్. ఇవి ప్లేస్మెంట్ ఇవి ఇచ్చే లిస్ట్ కూడా ఉన్నది ఫ్రెండ్స్. ఇందులో చూడండి, మీ లిస్ట్ కూడా ఉన్నది. అడ్మిషన్ కూడా ఆల్రెడీ అయిపోయింది. లిస్ట్ కూడా ఉన్నాయి ఎవరెవరికి ఏ ప్లేస్మెంట్ ఇచ్చింది. బీఎస్సీ 2020 అభిషేక్ సింగ్, అభిజిత్ సింగ్, డిఎంకో వాళ్ళకి ఇదంతా డిఎంకో యాంటో జానీ, డిఎంకో కంపెనీ ద్వారా ఇచ్చినవి. చాలా వేకెన్సీస్ వచ్చాయి ఫ్రెండ్స్. చాలా ప్లేస్మెంట్ కూడా ఇచ్చేవాళ్ళు వీళ్ళకి. కెప్టెన్కి సెనర్జీ కూడా ఉంది ఫ్రెండ్స్. ప్లేస్మెంట్ సెనర్జీ కూడా ఇస్తుంది. సెనర్జీ, మోలు, డిఎంకో, పిల్ అన్నీ కూడా వేకెన్సీస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకేంటంటే మనం కోర్స్ చేసే ప్లేస్మెంట్ ఇస్తే చాలా ఫ్రెండ్స్. మంచి కంపెనీ తోమ్ షిప్పింగ్ కంపెనీ కూడా చాలా మంచి కంపెనీ. సాహిల్ కుమార్, యోగేంద్ర చహాల్, వరుణ్ శర్మ వీళ్ళందరూ కూడా వీఆర్ మెరిటైమ్లో సేలింగ్ ఇప్పుడు చేస్తుండ్రు. ఇప్పటికీ నాకు తెలిసి ర్యాంక్ లైన్ చేంజ్ అయిపోయి ఉంటాయి అనుకుంటాను. 3rd ఆఫీసర్ 4th ఆఫీసర్ అయిపోయి ఉంటారు. వీళ్ళది 2020 17-18 బ్యాచ్ కాబట్టి. అలాగే కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది. కాంటాక్ట్ మనం డైరెక్ట్గా చేసి మనము డైరెక్ట్ అప్లికేషన్ ఫామ్ నింపుకొని మనకి ఇంటర్వ్యూకి పిలుస్తారు ఫ్రెండ్స్. ఇంటర్వ్యూకి పిలిచిన తర్వాత ఇంటర్వ్యూ అయిన తర్వాత ఆన్లైన్ టెస్ట్ ఇస్తారు. ఆన్లైన్ టెస్ట్ అయితే డైరెక్ట్గా మనము జాయినింగ్ అయిపోవచ్చు. నాకు తెలిసిన మటు ఏజెంట్ పట్టుకోకుండా డైరెక్ట్గా ఇలాగ మనము క్యాంపస్ అడ్రస్ మనము వాళ్ళకి ఫోన్ నెంబర్గా డైరెక్ట్ కాంటాక్ట్ చేసుకొని మనం జాయినింగ్ అయితే చాలా మంచిది ఫ్రెండ్స్ నాకు తెలిసి. నెక్స్ట్ వచ్చేది బాలాజీ షిప్పింగ్ కంపెనీ. ఇందులో ఒకే కంపెనీ ఫ్రెండ్స్, ఆండ్రాయిడ్ షిప్పింగ్ కంపెనీ అనుకుని అది ఒకటే వస్తుంది. బాలాజీ సిమెంట్ ట్రైనింగ్లో. బాలాజీ సిమెంట్ ట్రైనింగ్ ఓన్లీ జీపీ రైటింగ్, సిసిఎంసి లేదు, డిఎన్ఎస్సి లేదు, ఇది కూడా లేదు ఫ్రెండ్స్. ఇందులో మాత్రం ఎవరు చేసినా పక్కా కంటే చాలా ఎడ్యుకేషన్ 6 మంత్ ట్రైనింగ్ కోర్సులు 3 monthsలో ఫినిష్ చేస్తారు ఫ్రెండ్స్. ఫ్యాకల్టీ వెరీ నైస్. ఇందులో కూడా చాలా బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ 5 నెంబర్లు ఇవ్వచ్చు. దీనికి ఒక 5 ఇవ్వచ్చు. ప్లేస్మెంట్ కూడా మనకి అదే ఒక కంపెనీ ఇస్తుంది ఫ్రెండ్స్. అది కూడా పర్వాలేదు. ఆర్పిసిఎల్ కంపెనీ అయినా పర్వాలేదు. ఇందులో బేసిక్ సేఫ్టీ ట్రైనింగ్ 12 days ఉంటుంది. షిప్ సెక్యూరిటీ, మనం కోర్సులు ఎస్టీసీడబ్ల్యూ కోర్సులు మొత్తం ఉంటాయి. మన ఈఎఫ్ఏ, ఎంఎఫ్ఏ అవి కూడా చేసుకోవచ్చు. అందులో బాలాజీ సిమిన్ ఇన్స్టిట్యూట్కి మనకు డైరెక్ట్గా అకౌంట్ నెంబర్ ఇస్తారు ఫ్రెండ్స్. ఆ అకౌంట్ నెంబర్లో మనము మనీ పే చేయాలి. మనకి క్యాష్ రూపంలో తీసుకోరు వాళ్ళు. మనం సిమిన్ ట్రైనింగ్కి జాయినింగ్ అవ్వాలంటే వాళ్ళు డైరెక్ట్ అకౌంట్ నెంబర్ ఇస్తారు. అప్లికేషన్ ఫామ్ కూడా అది ఇన్స్టిట్యూట్లో ఫామ్ కూడా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి మనము ఫిల్ చేసి సేమ్ దానిలాగే ఫ్రెండ్స్. డిఎన్ఎస్ కోర్స్ బాలాజీ షిప్పింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేది చాలా మంచిది ఫ్రెండ్స్. ఇందులో ఇన్స్టిట్యూట్ ఇది ట్రైనింగ్ కూడా ఫుడ్ అంతగా యావరేజ్ అంటే 80% బాగుంటుంది అనుకుని ఫ్రెండ్స్ చాలామంది చెప్పారు. మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఇందులో చేశారు. ఇన్స్టిట్యూట్ ప్రకారంగా చూసుకుంటే ఎడ్యుకేషన్ మాత్రం ఎక్సలెంట్ ఫ్రెండ్స్. ఫుడ్ అంటే మన తమిళ్ ఫుడ్ కాబట్టి ఏంటంటే తమిళ సౌత్ వాళ్ళకి నచ్చదు, సౌత్ నార్త్ వాళ్ళకి నచ్చదు. కాంప్రమైజ్ చేసుకోవడం 6 months. ఫ్యాకల్టీ వెరీ నైస్ ఫ్రెండ్స్. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో 3 monthsలో మీరు పూర్తి చేస్తారంటే 3 monthsలో మొత్తం మీరు పూర్తి చేస్తారంటే ఇన్స్టిట్యూట్ అన్నట్టు నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ ఫ్రెండ్స్. బాలాజీ సిమెంట్ ట్రైనింగ్లో మనకి ఆండ్రాయిడ్ షిప్పింగ్ కంపెనీ అది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్.
మీకు చెప్పినట్టు కెనరా బ్యాంక్ అడ్రస్ ఇచ్చారు. కెనరా బ్యాంక్ అడ్రస్ డైరెక్ట్‌గా మనకు కెనరా బ్యాంక్ ద్వారా మనం పంపించవచ్చు. వాళ్ళ అకౌంట్ కెనరా బ్యాంకు. 100% ప్లేస్‌మెంట్ యాస్ జాన్ ఎంట్రన్స్. అది ఆ షిప్పింగ్ కంపెనీ ఫ్రెండ్స్. అది కూడా 17/18/2019 నుండి వాళ్ళు ప్లేస్‌మెంట్ ఇస్తారు ఫ్రెండ్స్. నాటికల్ మెరైన్ సర్వీస్ కూడా ఇస్తుంది. చాలామంది లిస్ట్ ఫ్రెండ్స్ అది. చూడండి, ఇంతకుముందు చాలామంది జాయినింగ్ అయిన లిస్ట్ నుండి భార్గవ్, సంతోష్ కుమార్, రాహుల్, సారాజ్ వీళ్ళందరూ ఆల్రెడీ అందరూ వచ్చేసింది. ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.